ఇక సేనాపతి ప్రేమ దగ్గరికొచ్చి నన్ను క్షమించమ్మా అని అనడంతో అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అదేంటి నాన్న ఎవరో యాక్సిడెంట్ చేస్తే నువ్వు నన్ను క్షమించమని అడుగుతున్నావేంటి అని ప్రేమ అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేనాపతి తేరుకొని చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అది కాదమ్మా నిన్ను ఎన్ని రోజులు మేము సరిగ్గా చూసుకోలేదు కదా! అందుకే అమ్మా అలా అని సేనాపతి మాట మారుస్తూ ఉంటే, అలా ఏం లేదులే నాన్న నేను బానే ఉన్నాను అని అంటూ ఉంటుంది ప్రేమ. ఆ తర్వాత భద్రావతి వచ్చి పదవే మన ఇంటికెళ్దాం మన ఇంట్లో ఉంటూ కానీ 4 రోజులు అని ఆ తర్వాత నీకు వెళ్ళాలనిపిస్తే మీ అత్తగారింటికి వెళ్దువులే అని అంటూ ఉంటే, అవసరం లేదమ్మా అత్తమ్మ అని ప్రేమ చెప్తూ ఉంటుంది. అలా ఎందుకమ్మా ఇప్పుడు అక్కడ వేదవతి కూడా లేదు కదా! 4 రోజులు ఉండి వెళ్దువురా అమ్మా అని సేనాపతి కూడా పిలుస్తూ ఉంటే, ధీరజ్ ఇది వెళ్తుందా ఏంటి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు నేనున్నాను ప్రేమను చూసుకోవడానికి నేను చూసుకుంటాను అని ధీరజ్ ప్రేమని లోపలికి తీసుకువెళ్తూ ఉంటే, ప్రేమ కాళ్ళు నొప్పితో నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటే ధీరజ్ తన చేతుల మీద ఎత్తుకొని మరీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. అలా ధీరజ్ చూపిస్తున్న ప్రేమకి ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.